హాయ్ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రంగంలోకి దిగారు. బాలకృష్ణ చేసిన అనాలోచిత వ్యాఖ్యలకు ఆయన దిద్దుబాటు చర్యలు చేపట్టారు అని చెప్పాలి. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ఈ రకంగా ఎమ్మెల్యేలు పర్సనల్ ఎజెండాలతో మాట్లాడడం సరికాదు, కూటమికి విఘాతం కలిగించే మాటలు మాట్లాడద్దు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అది అన్యాపదేశంగా బాలకృష్ణ గారికి ఒక వార్నింగ్. ఎట్ ద సేమ్ టైం బాలకృష్ణకు మొట్టికాయలు కూడా వేశారని తెలుస్తోంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారికి స్వయంగా లోకేష్ గారు ఫోన్ చేసి, పవన్ అన్న మా మామయ్య గారి మాటలను పెద్దగా పట్టించుకోవద్దు, ఆయన సంగతి తెలిసిందే కదా అనేసి లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సరే, ఇవన్నీ జరిగిన తర్వాత కూడా పెద్ద ఎత్తున, అంటే ఒక రకంగా చెప్పాలంటే జన సైనికులు బాగా దీని పట్ల చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఒకవైపు చిరంజీవి గారి స్పందన ఈ అంశాన్ని మీద మరింత హీట్ పెంచిందని చెప్పాలి. అట్ ద సేమ్ టైం జనసేన వాళ్ళు ఎవరూ స్పందించకపోవటం వల్ల జన సైనికులు మరింత ఆగ్రహం చెందుతూ ఉన్నారు. మరోవైపు చిరంజీవి ఫ్యాన్స్ దీనికి సంబంధించి మీటింగులు పెట్టుకుంటున్నారు. ఆల్రెడీ ఇవాళ హైదరాబాద్లో ఎక్కడో మీటింగ్ జరిగిందని చెప్తున్నారు. రేపు బ్లడ్ బ్యాంక్లోనే సమాలోచనలు, కీలకమైన ఫ్యాన్స్ నాయకులు, కీలకమైన వాళ్ళు సమాలోచనలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. సో ఒకటి ఏడానవుతుంది. మరోవైపు ఆజ్యం పోసేలాగా వైసీపీ శ్రేణులు ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఇది ఎక్కడికో దారి తీసే అవకాశం ఉందని చంద్రబాబు గారు భావించారు. పవన్ కళ్యాణ్ గారు దీని పట్ల, అంటే బయటకు జనసేన శ్రేణులు సంయమనం పాటిస్తున్నప్పటికీ కూడా, కూటమి ధర్మాన్ని అనుసరించి సంయమనం పాటిస్తున్నప్పటికీ కూడా, పవన్ కళ్యాణ్ గారికి మనసులో గనక దీని పట్ల గనక ఏదైనా పడితే ఇవాళ కాకపోయినా రేపైనా దీని మీద బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి నచ్చజెప్పాలి, పవన్ కళ్యాణ్ గారిని కలవాలన్న ఉద్దేశంతో ఇవాళ హైదరాబాద్ వచ్చారు. ఆయన నివాసంలో పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. బయటకు చెబుతున్న అంశం అయితే పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఆరోగ్యం బాగలేదు కాబట్టి ఆయన్ని పరామర్శించడానికి అని చెప్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు వచ్చి పరామర్శించేంతటి అనారోగ్యం అయితే పవన్ కళ్యాణ్ గారికి లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం కొంత బాగలేదు, దగ్గు ఎక్కువ వస్తూ ఉంది, కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ జ్వరం అయితే కంట్రోల్ అయింది. కానీ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయన ఇంటికి విచ్చేశారంటే దాని వెనుక హిడెన్ ఎజెండా మాత్రం బాలకృష్ణ గారి వ్యాఖ్యలేని చెప్పాలి. బాలయ్య మాటలను పట్టించుకోవద్దు పవన్ అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేసినట్టుగా తెలిసింది. పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే హంబుల్నెస్ తోటి, ఎస్ సార్ పర్వాలేదు, బాలకృష్ణ గారి సంగతి మనందరికీ తెలిసిందే కదా, ఆయన ఒక వింత మనిషి కాబట్టి మేము అర్థం చేసుకోగలము, కాకపోతే శ్రేణుల నుంచి దీని పట్ల కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది, ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ రకమైన వ్యాఖ్యలు బాలకృష్ణ గారు చేయటం సమంజసం కాదు కదా, అన్నయ్య మనసు బాధపడిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు తెలిసింది. మరొకసారి బాలకృష్ణ గారు ఇలా మాట్లాడకుండా మేము చూసుకుంటాం, ఈ ఒక్కసారికి మనం దీన్ని మనసులో పెట్టుకోవద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని అడిగినట్టుగా కూడా తెలిసింది. ఏదేమైనా ఒక ఇద్దరి మధ్య, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, అలాగే లోకేష్ గారి మధ్య, ముగ్గురు మధ్య సహృద్భావ వాతావరణం ఉన్నది. అదేదో బాలకృష్ణ గారు వ్యాఖ్యలు చేస్తేనో ఇంకొకళ్ళు ఏదో అంటేనో అవంతా కూడా వీగిపోయే అవకాశం లేదు, తెగిపోయే అవకాశం లేదు. సో వైసీపీ అలాంటి ఆశలు పెట్టుకుంటే అవివేకమే అవుతుంది. కాకపోతే ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు సార్ట్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే చంద్రబాబు గారు స్వయంగా రంగంలోకి దిగారు. చంద్రబాబు గారు స్వయంగా ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి చంద్రబాబు గారు అనేది మనకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాబట్టి చంద్రబాబు గారు వయస్సులో చిన్నవాడైనా ఇవాళ కాదు 2014లో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎంత విలువనిచ్చారు చంద్రబాబు నాయుడు గారు తెలుసు. అఫ్కోర్స్ వాళ్ళ అవసరం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ మనిషికి కాస్త తగ్గి వాళ్ళని గౌరవించడం కూడా తెలిసిన వ్యక్తి చంద్రబాబు గారు అని చెప్పాలి. ఏదేమైనా ఇక్కడితో ఈ అంశానికి తెరపడుతుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బాలకృష్ణకు అంత ఆలోచనే ఉంటే అనాలోచితంగా చేశారు, అనాలని అన్నారా అంటే సో ఆ రకంగా బాలకృష్ణ పేటరేగిపోతూ ఉంటారు, మనకు తెలిసిందే. నిజంగా బాలకృష్ణకి అంత బుర్రే ఉంటే, నిజంగా అంత వ్యూహాత్మకంగా బాలకృష్ణ మాట్లాడేవాడైతే కనుక బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారికి వారసుడు అవుతారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అవుతారు? నిజంగా అంత దమ్ము ధైర్యం బాలకృష్ణ గారికి ఉంటే ఆ రోజు అసెంబ్లీలో వాళ్ళ కుటుంబానికి, ఎస్పెషల్లీ వాళ్ళ సోదరికి, వాళ్ళ బావగారికి జరిగిన అవమానానికి ప్రతీకారంగా
అసెంబ్లీలో గట్టిగా మాట్లాడి నిలదీసేవాడే కదా. అలాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టినప్పుడు బాలకృష్ణ గారు ఇటుపోయారు. సో ప్రతి సందర్భం తీసుకోండి, పోరాడాల్సిన సందర్భంలో బాలకృష్ణ పలాయనం చిత్తగిస్తాడంతే తప్ప పోరాట స్ఫూర్తి పటిమ బాలకృష్ణ గారికి ఉండదు అన్న విషయం మనందరికీ తెలిసిందే. నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ గారికి ఇంతమంది కుమారులు ఉన్నప్పటికీ కూడాను కేవలం చంద్రబాబు గారు వచ్చి పార్టీని నిలబెట్టారంటే, చంద్రబాబు లేకపోయింటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నామరూపాలు లేకుండా పోయేదే. మరి అటువంటి బాలకృష్ణ మాటలను చెవికి వాటిని పరిగణలోకి తీసుకోవటం అనేది పెద్దగా అలా పరిగణలోకి తీసుకుంటే మరి బాలకృష్ణకి జనసేన నాయకులకు తేడా ఏంటి అనేది కూడా చర్చ జరుగుతోంది. ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఈ అంశంలో తాను తగ్గి వ్యవస్థని కూటమిని గెలిపించే ఒక బాధ్యత తీసుకున్నారు. ఇక నుంచైనా బాలకృష్ణ గారితో అంటే అసెంబ్లీలోకి వచ్చామా పోయామా అన్నట్టుండాలి, కానీ బాలకృష్ణ గారు నోరు తెరిస్తే మొత్తం కంపు కొట్టే అవకాశం కనపడతా ఉంది. అసెంబ్లీలో బాలకృష్ణ తన ప్రతాపం కేవలం తన అభిమానుల మీద మాత్రమే చూపించగలడు తప్ప బయటకు బాలకృష్ణ జీరో అని మనకి అర్థమవుతోంది. అఫ్కోర్స్ ఆయనకున్న వాళ్ళ నాన్నగారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఆ ఆ వారసత్వం వల్ల హిందూపురం లాంటి చోట్ల ఆయన గెలుస్తూ వస్తున్నారు. అది కంచుకోట హిందూపురము కాబట్టి అక్కడ గెలుస్తూ వస్తున్నారు. కానీ బాలకృష్ణ గారు అనవసరంగా పార్టీకి చేటు అలాగే కూటమికి చేటు తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక నుంచి బాలకృష్ణ గారిని మాట్లాడొద్దు అని చెప్పేసి చంద్రబాబు గారు సూచించినట్టుగా తెలుస్తోంది.